మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిరంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని ఒక మంచి పాట ఉన్నది. అంటే ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక జీవితంలో ఒక ఆశయం, ఒక కలలా ఉంటుంది. పిట్టలు, పక్షులు అన్నీ కూడా గూడు కట్టుకుని కాపురాలు పెడుతూ ఉంటాయి. అవి గూళ్ళు అల్లడం ఎలా నేర్చుకుంటాయి? ఎంత అందంగా ప్రకృతికి అనుగుణంగా ఆ పిట్టల గూళ్ళు ఉంటాయి. అలాంటి గూళ్ళు, అలాంటి ఇళ్ళు మనుషులు కట్టుకోగలుగుతున్నారా? ప్రస్తుతం రోజుల్లో అయితే అది చాలా కష్టమనే చెప్పాలి. కానీ ఆ కష్టాన్ని ఒక రకమైన ఇష్టంగా మార్చుకుని ప్రతి ఇల్లు కట్టిన ప్రతిసారి కూడా ఒక మంచి పొదరిల్లులాగా, ఒక వినూత్నమైన ప్రయోగంలా మార్చుకునే రాజశేఖర్ గారి ఇంటి దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము. ఇది ఒక ప్రయోగశాల. కొత్తగా కట్టుకుంటున్న ఇళ్ళకి ఇది ఒక ఆదర్శశాల. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మనుషులు ఇల్లు కట్టుకోవడం ఎప్పటి నుంచో మట్టితోటి కట్టుకోవడం మొదలుపెట్టారు. తర్వాత రాళ్లతోటి కట్టుకోవడం, చెక్కలతోటి కట్టుకోవడం, ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న అనాదిగా ఇల్లు కట్టుకోవడానికి వాడుకునే వస్తువులు. అయితే ప్రస్తుతం రోజుల్లో మనం చూడొచ్చు, మట్టితోటి చేసిన వీటిని ఎర్రిటికలు అంటారు. అంటే మట్టిని బాగా మెత్తగా అడుసుగా తొక్కి దాన్ని కాల్చి ఈ రకంగా ఇటుకలు చేస్తారు. ఇవి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఈ ఇటుకలకి ఇంకా బాగానే ఆదరణ ఉన్నది. అయితే గత 20 సంవత్సరాల నుంచి మనకి ఈ ఈ మట్టి ఇటుకల్ని రిప్లేస్ చేస్తూ అక్కడ ఉన్న ఈ రకమైన సిమెంట్ ఇటుకలు కూడా మనకి మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. దీని మూలంగా ఈ మట్టి ఇటుకల కన్నా అవి ఎక్కువగా బలంగా ఉంటాయి, దాన్ని కట్టుకుంటే పని సులభం అవుతుందని కూడా చాలామంది ఈ మట్టి ఇటుకల బదులు ఈ రకమైన సిమెంట్ ఇటుకల్ని వాడడం మనము చాలా నగరాల్లో చూస్తున్నాము. అయితే ఈ ప్రక్రియలో, ఈ వరవడిలో కొత్తగా వచ్చిన ఒక ఇటుక, అది ఇంటర్లాకింగ్ బ్రిక్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ అన్నది ఈ రెండిటి మధ్యలో ఉన్న జాగాలో ఇంకొక ఇటుక అందులో దూరే విధంగా ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉంటాయి. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కూడా మొట్టమొదట సిమెంట్ తోటి తయారు చేయడం మొదలైంది. దానికి అదే పద్ధతిలో మట్టితోటి కూడా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ చేసే ఒక పద్ధతి ఇప్పుడు అనంతపురంలో మనం చూస్తున్నాం. అనంతపురంలో భార్గవ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కంపెనీ వాళ్ళు ఈ రకమైన సిమెంట్ తోటి, మట్టితోటి చేసిన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ చేసి మనకి రాష్ట్రం మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. ఇందులో 9 ఇంచులు ఉంటాయి, 6 ఇంచులు ఉంటాయి. అయితే ఇవి ముందరే ఆర్డర్ చేసుకుంటే ఎవరికైనా వాళ్ళు సప్లై చేస్తారు. ఈరోజు నేను అనంతపురంలో రాజశేఖర్ గారి ఇంట్లో ఈ రకమైన ఇటుకలతోటి, ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కడుతున్న ఇల్లు చూడ్డానికి వచ్చాము. ఆ ఇంట్లో ఏ రకమైన పద్ధతితోటి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ను ఉపయోగిస్తున్నారు, వారు సిమెంటు, మట్టి రెండు రకాల ఇటుకలను ఉపయోగించి ఏ రకంగా ఇల్లు కడుతున్నారు అన్నది చూసి తెలుసుకుందాం, పదండి. నా పేరు రాజశేఖర్ అండి. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏరియా సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసి 2008లో రిటైర్డ్ అయిపోయాను. అంటే విఆర్ఎస్ అనుకోండి. అప్పటి నుండి జస్ట్ ఖాళీగా ఉంటున్నా. ఖాళీ సమయంలో ఖాళీగా ఉండకుండా ఇలాగ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం, ఒక 3-4 ఇయర్స్ దానిలో స్పెండ్ చేయడం, నా టేస్ట్ నచ్చిన వాళ్ళకు ఒక రేట్, నాకు నచ్చిన రేటు వస్తే వాళ్ళకి అమ్మేయడం, తర్వాత మరి ఇంకొక ప్లేస్ తీసుకోవడం, మంచి ప్రశాంతమైన ప్లేసు, దానిలో ఇలాంటి మంచి కన్స్ట్రక్ట్ చేయడం, అమ్మడం నా హాబీ, నా ప్యాషన్. ఓకే, మీరు ఇలాగా ప్రతి కొత్త ఇంట్లో ఏమైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారా? మెటీరియల్స్లో కానీ ప్రయోగాలు? ఎస్, ఫస్ట్లో ఉన్నప్పుడు మామూలు ట్రెడిషనల్గా రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశాను నేను. కన్స్ట్రక్ట్ చేసి, అది ఎన్నేళ్ల క్రితం? 2000లో 2000లో కన్స్ట్రక్ట్ చేసి అక్కడ 1 2 3 4 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి తర్వాత కొంతకాలంకు దాన్ని డిస్పోజ్ చేసేసాను. ఓకే, డిస్పోజ్ చేసి తర్వాత మరి ఒక ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్లాట్లు కొంటాను నేను. ప్లాట్లు కొన్నాళ్ళు అయిన తర్వాత మరి ఇంకొక కన్స్ట్రక్షన్ లాగా చేస్తాను. మొదటిది మామూలు ఇటుకలతో కట్టింది. రెండో ఇల్లు ఎలాంటి? 1 2 3 4 రెడ్ బ్రిక్స్ అయిపోయినాయి. ఓకే, సిమెంట్ బ్రిక్స్ వస్తాయి. ఆ సిమెంట్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. చాలామంది ఇది ఎందుకు రెడ్ బ్రిక్సే కదా ట్రెడిషనల్, ఏం బాగుంటుంది అన్నారు.
సరే ఎందుకు బాగుండదో చూద్దాం అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అది కూడా ప్రయోగం చేశారు. అది కూడా పెద్ద హౌస్, అది కూడా 4400 SFTలో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అది ఎన్నో సంవత్సరము? 2017-18 ఓకే. చేసిన తర్వాత దానిలో ఒక 4 years నేను అక్కడ ఉన్న తర్వాత రీసెంట్గా 2022లో దాన్ని డిస్పోజ్ చేసేసాను. అది డిస్పోజ్ చేసిన తర్వాత సేమ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి 2022 నుండి సెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఏం చేద్దాము, ఇలాంటిది ఒకటి ఉంది సిమెంట్, ఇది బ్రిక్స్ అంటాం కదా, ఇంటర్లాకింగ్ బ్రిక్స్లో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి. హ్యాలో అనేది అంటే ఇంటర్లాక్ హోల్ ఉంటుంది, దానిలో ఐరన్ రాడ్ సిమెంట్ కంకర వేస్తారు. మరి అది రిస్కే, మరి దానికి క్యూరింగ్ నేను దానికోసం తాపత్రయపడాలి, అది వద్దనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి కంకర వేసేసి మనం స్లాబ్ వేస్తాం కదా, ఆ స్లాబ్ టైప్ కన్స్ట్రక్షన్ చూసాం. హైదరాబాద్, బెంగళూరు అక్కడ చూసాం. అంటే అందులో స్టీల్ రాడ్స్ కూడా ఉంటాయి. స్టీల్ రాడ్ సేమ్ మన స్లాబ్కి ఏది వాడతామో సేమ్ సైజు, కంప్లీట్ రీఇన్ఫోర్స్మెంట్, టోటల్ క్యూబ్. అది అంటే నో బ్రిక్, నో సిమెంట్, సారీ నో బ్రిక్ అనమాట దానిలో. ఆ విధంగా కన్స్ట్రక్షన్ చూసా, అది ఎందుకో నాకు నచ్చలే. తర్వాత ఫైనల్గా దీన్ని చూసా, ఇంటర్లాకింగ్ బ్రిక్స్. ఇది ఎందుకో నాకు నచ్చింది. ఇప్పుడు అనంతపురంలో మీరు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఇక్కడ లోకల్లోనే సప్లై, అనంతపురం సిటీలోనే. ఎస్, భార్గవ అని చెప్పేసి వాళ్ళు కూడా దాదాపు 2 years బ్యాక్ స్టార్ట్ చేసినారు. నేను యాక్చువల్గా బెంగళూరులో మాట్లాడున్నా, మాకు కావాలా సప్లై, వాళ్ళందరూ ఓకే అన్నారు. ఆల్మోస్ట్ రేట్ కూడా మాట్లాడేసాం. ఈలోపు యూట్యూబ్లో కనిపించింది. సార్ నా సొంత ఊర్లో నాకు దొరికినప్పుడు బెంగళూరు ఎందుకు అనుకున్నాను. భార్గవను ఇంటరాక్ట్, సార్ సప్లై ఇస్తానన్నాడు, మంచి రేట్కి ఇచ్చినాడు, సపోర్ట్ చేసాడు బాగా. ఇది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు ఈ ఇంట్లో మీరు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సిమెంట్వి ఉపయోగిస్తున్నారు, మట్టితో రెండు ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటి? సిమెంట్ది దానిలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుందని చెప్పారనమాట. కంపేర్ చేస్తే మడ్ బ్రిక్కు సిమెంట్ బ్రిక్కు తేడా చూస్తే దాదాపు 2 to 3% టెంపరేచర్ ఇది తగ్గిస్తుంది అన్నారు. మడ్ బ్రిక్ అయితే సిమెంట్ దానిలో సేమ్ ఉంది అంతా, ఆ స్ట్రెంగ్త్ ఈ స్ట్రెంగ్త్ రెండు సేమ్. బట్ ఏమంటే కూలింగ్ పార్ట్లో ఇది బెస్ట్ అనిపించింది. వెంటనే స్విచ్ ఓవర్ అయిపోయాక. రెండిట్లోనూ రేట్లో ఏమైనా తేడా ఉందా? రెండు సేమ్, మడ్ బ్రిక్ సేమే, సిమెంట్ బ్రిక్ సేమే. ఓకే. ఎంత రేట్ పడుతున్నదండి మీకు ఇప్పుడు? ఒక 45 రూపీస్ పడుతుంది. 45 రూపీస్. ఇది వచ్చేసి 35 రూపీస్ పడుతుంది. మహా కాదు, దీనిలో 2 రకాలు. అది వచ్చేసి 9 inches బ్రిక్, ఇది 6 inches బ్రిక్. ఓకే. సైజ్ మారుతుంది. 6 ఇంచులది వచ్చేసి మీకు 35 రూపాయలు, 9 ఇంచులు 45 రూపాయలు పడుతుంది. అంటే మీకు సిమెంట్ బ్రిక్స్ 2 సైజుల్లోనూ దొరుకుతాయా? 2 దొరుకుతాయి. మడ్ కూడా 2 సైజులో దొరుకుతాయి. 2 దొరుకుతాయి. మీరు ఏ సైజ్ కావాలంటే అది తీసుకోవచ్చు. రేట్ మాత్రం రెండింటికి సేమ్. సిమెంట్ అయినా 35 రూపాయలు, 45 9 inch అయితే 45 రూపాయలు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ కన్స్ట్రక్షన్లో ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ కట్టారు, కాలమ్స్ వేసి స్లాబ్ వేస్తున్నారు, గోడలు మాత్రం ఫిల్లర్ స్లాబ్ లాగా ఐ మీన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి చేస్తున్నారు. మిగతా పద్ధతి అంతా మామూలు కన్వెన్షనల్ గానే ఉన్నది, సేమ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందులో నాకు చెప్పినప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా ఆ గ్యాప్ ఉంటుంది కదా, మేల్ ఫీమేల్ జాయింట్ దగ్గర, అక్కడ మీరు కొంచెం సన్నగా సిమెంట్ స్లరీ పోస్తున్నామని కూడా చెప్పారు. కారణం ఏంటది? ఇది మామూలుగా వేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఎయిర్ గ్యాప్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ స్ట్రెంగ్త్ ఫ్రీగా పెట్టడానికి, ఈ సిమెంట్ పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. కొంచెం అడిషనల్ స్ట్రెంగ్త్. ఒకసారి ఇది పెట్టామంటే ఇంకా కదలడం కానీ ఏది ఉండదు. తర్వాత ఇంకా వాల్ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, డబుల్ ద స్ట్రెంగ్త్. అది అంటే చెప్పాలంటే ఇది సేఫ్టీ మెజర్ కింద అనుకోవచ్చు మీరు అలా అనుకుని అది కడుతున్నారు. తర్వాత దీనిలో ఒక ప్లస్ పాయింట్ ఉంది. 9 inches బ్రిక్స్ తో వితౌట్ పిల్లర్ కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, G+1. ఆ స్ట్రెంగ్త్ దానికి ఉంది. తర్వాత నార్మల్ పిల్లర్స్, నార్మల్ పిక్ ఉన్నాయి కదా, ఇవి రెడ్ బ్రిక్స్, ఈ సిమెంట్ బ్రిక్స్, దానికంటే దాదాపు 2 times ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 100 years అనుకోండి, ఇది 2 to 300 years లైఫ్ ఉంటుంది దానిలో ఉండే స్ట్రెంగ్త్. ఈ పిల్లర్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది వద్దనుకుంటే మనం G+1 కట్టచ్చు. బట్ నేనేంటంటే ట్రెడిషనల్గా చూసుకుంటాను, దీని టు బి సేఫర్ సైడ్ అని చెప్పేసి అడిషనల్ స్ట్రెంగ్త్ చేసుకుంటాను. దీనికి కూడా మామూలు 5-6 feetతో వేయచ్చు పిల్లర్ లోపలికి. నేను 11 feet తీసుకున్నాను. అంటే స్పెషల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలన్నది. ఒక 100 years ఫ్యూచర్ లో పైకి ఎక్స్పాండ్ చేయడానికి అనుకూలంగా కూడా రీఇన్ఫోర్స్మెంట్ పెట్టుకున్నా. పర్మిషన్ కూడా తీసుకున్నాను. 2 అంతస్తుల పర్మిషన్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఖర్చులో మీకు ఏమైనా
మామూలుగా కట్టే ఎర్ర ఇటుకలకి వీటికి తేడా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? తేడా ఉంటుందండి, ఆ. తేడా ఉంటుంది. ఇందులో ఖర్చు ఎక్కువ అవుతుందా? ఎందుకంటే మీరు ఎర్రైటికలు కట్టుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ దానికి మీకు మోటార్ అంటే ఇక్కడ వచ్చి సిమెంట్ కలవ అంటారు, అవును. అంటే సిమెంట్ ఇసుక కలిపిండేది. ఇక్కడ నేను ఓన్లీ సిమెంట్ వాటర్ వేసాను కదా, అక్కడ కాదు, సిమెంట్ ఇసుక కలిపి కలిపి దీని మీద వేస్తారు. అంటే ఒక 1 ఇంచ్ అది వేసి మళ్ళీ సెట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోవాలి. అది ఒక బ్రిక్ పెడితే దాదాపు 4 నుంచి 5 బ్రిక్లు పెట్టాలి. ఇది ఒక బ్రిక్ పెట్టేకి 1 మినిట్ పడితే అది ఒక బ్రిక్ పెట్టేకి నీకు 10 మినిట్స్ పడుతుంది. ప్లస్ పని తొందరగా అవును. ఇది 7 feet అట్ ఏ టైం సేమ్ డే పెట్టేసి ఇది. అది కేవలం 3 feet వరకే కట్టాలి, వదిలేయాలి దాన్ని. తర్వాత నెక్స్ట్ పోవాలి, కట్టాలి. అది అయిన తర్వాత దాన్ని 7 days క్యూర్ చేయాలి, ఫ్రంట్ టు బ్యాక్. ఏది వాల్ ఒక్కటే. తర్వాత ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్ మరి సిమెంటు, ఇసుక, లేబర్, ఈ 3 అడిషనల్. ఫ్రంట్ చేయాలి, బ్యాక్ చేయాలి. మళ్ళీ దీనికో 7 days అక్కడ, దానికో 7 days అక్కడ. అంటే ఇంత టైము, ఇంత లేబరు, ఇంత మెటీరియల్ మిగిలిపోతుంది. మీకు అన్నీ కలిసి వస్తాయి అది ఇది చేయడం వల్ల. ఇప్పుడు మీరు ఈ గోడని కట్టారు, ఎంతమంది కూలీలు, ఎన్ని రోజుల్లో కట్టారు దీన్ని? ఇది వచ్చేసి మొత్తం 5 మంది కూలీలు. 5 మంది కూలీలు 5 రోజుల్లో కట్టారు. అదే మామూలు గోడ అయితే దీనికి ఇది కట్టాలంటే పడుతుంది 15 to 20 days పడుతుంది. మీకు 25% అయిపోయినాయి. అది మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టడం అంతా, గోడలు కట్టడము, ఇటుకలు పెంచడము కొంచెం తొందరగా అయినప్పటికీ మిగతా ఫినిష్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ వర్క్ వాటికి ఎక్కువ టైం పడుతుంది. అదంతా సేమ్. ఈ కేవలం బ్రిక్స్ ఒక్కటే దీనిలో డిఫర్ వస్తుంది అంతే. మామూలు కన్స్ట్రక్షన్ దీనికి ఓన్లీ బ్రిక్స్ అంతే, మిగతాదంతా సేమ్. మీరు మొత్తం ఇల్లు ఏరియా ఎంత అనుకున్నారు ఇప్పుడు కడుతున్నది? 40,000. అంటే ఇప్పుడు ఇక్కడ చదరము అంటారు. చదరం అడుగులు. చదరం అంటే 100 into 100. అది అసలు 20 చదరాలు. 20 చదరాలు అంటే 2,000 అడుగులు అవుతుంది. 2,000 4,000 స్క్వేర్ ఫీట్. దీన్ని ఇక్కడ అనంతపురంలో చదరాలు అంటారు. అంటే ఇప్పుడు ఇది 40 చదరాలు అట్లా. ఓకే, మంచి. మీరు ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఇల్లు ఎస్టిమేషన్ దీనికి? దీనికి సార్ మనకు మొత్తం అంతా చేస్తే అంటే డిపెండ్స్ అనమాట. ₹1,00,000 పెట్టచ్చు. నా బడ్జెట్ అరౌండ్ 70 lakhs ప్లస్ ఆర్ మైనస్ 70 70 ఈ గోడ మీద ప్లాస్టర్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలాగ వదిలేద్దాం అనుకుంటున్నారా? దీన్ని ప్లాస్టింగ్ చేయని పెయింటింగ్ చేస్తారు. చిన్న ఫినిష్ ఇచ్చి ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేసి దానికి మొత్తం సిమెంట్ అయినా మడ్ అయినా కొంచెం పెయింట్ చేస్తారు. పెయింట్ అంటే కంపల్సరీ, ప్లాస్టింగ్ ఏమీ చేయరు. ఇలా వదిలితే లుక్ రాదు. ఇది చేసింటారు, చేసిన తర్వాత దానికంతా బ్రష్ కొడతారు, అంటే షైన్ అప్. షైన్ వచ్చిన తర్వాత అదంతా బ్రష్ చేసేస్తారు వాళ్ళు. దాన్ని ఇక్కడ ఏమంటారు, బ్లేడ్ అంటారు. బ్లేడ్ వేసి చేస్తాం సార్ అంటారు. అది వేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత మనకి షైనింగ్ వస్తుంది, ఎట్లా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా అన్నామంటే మనకు జారిపోయినట్టుగా ఉంటుంది. సో అది మనకు ఆస్థెటిక్ కంపల్సరీ కావాలి సార్. ఇది ఇప్పుడు చేయడానికి మేస్త్రులు తొందరగానే నేర్చుకుని చేస్తారా? మేస్త్రి వైపు నుంచి ఏమైనా? బిగినింగ్ కష్టం సార్. బిగినింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ వేస్తారు కదా, ఈ లైన్ వేసినప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి స్కేల్ రావాలి. స్కేల్ అంటే 100% సెంటర్ పాయింట్ ఉండాలి. అంటే వాళ్ళు ఎవ్రీ బ్రిక్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ లైన్ కరెక్ట్ గా పెట్టాలి. కరెక్ట్ పెట్టిన తర్వాత ఒకే లెవెల్లో ఉండాలి. ఒకే లెవెల్ పైన బబుల్ ఉంటుంది చూస్తుంది కదా, అది కరెక్ట్ సెంటర్ పాయింట్ లో రావాలి. అది బ్రిక్ సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇదంతా ఈజీ అయిపోతుంది. మిగతాదంతా ఈజీ అంటే అది పట్టినంత కష్టం పట్టదు. వాళ్ళు చెక్ చేసుకుంటూ పోతారు, లేదంటే సెట్ చేసుకుంటూ పోతారు వాళ్ళు. తర్వాత ఇటుకలు అమర్చడమే అంతే, పెట్టుకుంటే అది వాటర్, అది సిమెంట్ వాటర్ వేయడము, సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు అది చేయడంలో మీ మేస్త్రులు ఏమీ పెద్ద కష్టపడలేదు? ఎక్కువ కష్టం లేదు. అంటే మీరు వాళ్ళకి మాట్లాడినప్పుడు రేటు ఈ బ్రిక్స్ అయితే వేరే, మామూలు కట్టడం అయితే వేరే ఎలా ఉంటుందా, లేదా దీనికోసం ఎక్కువ రేట్ ఏమైనా ఇవ్వాల్సి వచ్చిందా? సేమ్ రేట్. వాళ్ళేమీ పెద్ద ఇబ్బంది. యాక్చువల్లీ మీకు లేబర్ ఖర్చు చాలా కలిసి వస్తుంది గోడల మందం. అది దానికి దీనికి ఆ లేబర్ కొద్దిగా తగ్గిస్తాం. ఇప్పుడు ప్లాస్టింగ్ లేదు నీకు బాబు, నీకు ప్లాస్టింగ్ లేదు కదా, ఆ ప్లాస్టింగ్ కాస్ట్ తగ్గించుకొని చెప్తాం. మీరు పెర్ స్క్వేర్ ఫీట్ ఇంత ఇచ్చారా? ఏది స్క్వేర్ ఫీట్ కూలికి ఇచ్చేసిన లేబర్ కాంట్రాక్ట్, మెటీరియల్ అంతా నేనే సప్లై చేస్తున్నాను. మీకు కొంచెం లేబర్ కలిసి వచ్చినా వాళ్ళకే కొంచెం అనుకూలంగా రేట్ ఉందేమో కదా. ఇప్పుడు ప్లాస్టింగ్ ఇదేమి చేయరు కదా, చేయరు. మీకు జనరల్ గా రేట్ తగ్గాలి మామూలుగా అయితే. అవును, పని లేదు. కానీ మీరు మామూలు రేట్ ఇస్తున్నారా? లేదు, దీని మామూలు రేటే. ప్లాస్టింగ్ ఒకటి మనం తగ్గిస్తాం.
అంటే ప్లాస్టింగ్ అంతా ఎన్ని అడుగులు ప్లాస్టింగ్ జరుగుతుంది, ఆ, అన్ని స్క్వేర్ ఫీట్కి ఎసెప్టిక్ ఇంత అని ఉంటుంది. అదొక్కటే పే చేస్తారు అది డిడక్ట్ చేసి మిగతా అంతా సేమ్ పే చేస్తాం. అది ముందే మాట్లాడేసుకుంటాం. ముందర. ఇప్పుడు బయట కూడా ప్లాస్టింగ్ చేసే ఉద్దేశం లేదా మీకు? బయట అస్సలు చేయను. బయట అసలు ఎందుకు? ఎందుకంటే ఎక్స్టీరియర్ లుక్ కనిపించాలి. బయట చూసేవాళ్ళకి ఇప్పుడు బయట వాళ్ళకి ఇతను ఇంటర్లాక్ వాడాడు అని ఎలా తెలుస్తుంది? తెలియాలి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్లాస్టింగ్ సేమే అనుకుంటాడు, లోపల ఏదో తెలియదు ఎవరికి. సో ఎప్పుడైతే ఈ డిజైన్ వచ్చిందో ఇదేంటిది అనే ఒక క్యూరియాసిటీ వస్తుంది పబ్లిక్. వాళ్ళు అడుగుతారు ఏంటి సార్ అని అడుగుతారు. సో నా ద్వారా దీని బిజినెస్ పెరుగుతుంది, ఒక కొత్త విధానం అందరికీ తెలుసు, సప్లయర్కు బెనిఫిట్ అవుతుంది. తర్వాత కొంతమందికి దీని గురించి అవగాహన కూడా ఇచ్చినట్లు అవుతుంది. అవును, చాలా మంచిది. సో సామాన్యంగా ఇళ్లను కట్టడంలో ప్రయోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏం చేస్తే ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడుతూ 10 మంది నడిచిన బాటలోనే నడుస్తూ ఉంటారు. ఒక గొర్రెల మందల అందరూ ఇళ్ళు కట్టుకుంటున్నారు. మనకి ఎక్కడ చూసినా ఒక సోప్ బిళ్ళ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో అలాగే ఇళ్ళు కూడా తయారవుతున్నాయి. ఎవరు వారి సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, సొంత కళలు ఏమీ ఇంట్లో సాకారం చేసుకునే ఆలోచన ఎవరు చేయరు. కానీ దానికి భిన్నంగా రాజశేఖర్ గారు ప్రతి ఇంటిలోనూ ఒక కొత్త ప్రయోగం చేయడము, దాని నుంచి నేర్చుకోవడము, కొన్ని రోజులు ఆ ఇంటిని అనుభవించడము, తర్వాత అదే ఆ ఇంటిని ఇష్టపడిన వాళ్ళకి తగిన ఖరీదులో దాన్ని అమ్మడము, మళ్ళీ కొత్త ప్రయోగం చేయడం, ఈ రకంగా చాలా వినూత్నమైన ఆలోచనలతోటి, వినూత్నమైన పద్ధతులతోటి అనేక ఇళ్ళను కట్టి తను నివాసం ఉండడమే కాకుండా కొన్ని రోజులకి వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా కట్టిన ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అన్నది, దాంతో కట్టిన ఇల్లుని చూడడానికి వచ్చాము. ఇది అనంతపూర్లో ఉంది. ఈ అనుభవాన్ని తెలుసుకుని, ముఖ్యంగా మీ ఆలోచన, మీరు చేస్తున్న విధానం అంతా తెలుసుకుని చాలా ఆనందంగా ఉంది. మీ ఇల్లు పూర్తయ్యాక మళ్ళీ వచ్చి చూస్తాము. ఈ మీ అనుభవము ఈ ఛానల్ చూస్తున్న మానవలోకం సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ప్లాస్టింగ్ చేయకుండా ఉండడం మూలంగా అది అందరికీ ఇందులో ఏముంది అన్న ఒక ఆసక్తి కలిగి ఇలాంటి ఇళ్ళు కట్టుకోవడానికి ఇంకా ఎక్కువ మంది ముందరకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం అంటే, నేను కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సెలెక్ట్ చేసుకొని ఎటువంటి పొల్యూషన్ లేని వాతావరణంలో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంటాం. ఎక్కడ చేసినా కూడా ఇంతవరకు నేను చేసినది ఎక్కడే కూడా ఇల్లు లేని చోట స్టార్ట్ చేసి ఆ ప్లాట్ ఎక్కడైతే వెంచర్ వేసింటారు, అంటే ఇవన్నీ పాత ఇలా వెంచర్ వేసినారు, ఆ వెంచర్లో నాదే మొదటి ఆ వెంచర్స్ లో ప్రయోగాలు. ఇప్పుడు ఇది నేను కట్టలేదు అనుకోండి, ఇంకొక 4 సంవత్సరాలు అయినా కూడా ఎవరు ముందుకు రారు. సో ఇది అన్నింటిలోకి నా ఇంపార్టెంట్ థింగ్ ముఖ్యమైన ఎటువంటి అంటే ప్రశాంత వాతావరణం. ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనుకోండి, రిటైర్మెంట్ వాళ్ళు అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనే, జాబ్ చేసి వస్తారు, అది ప్రశాంతంగా ఉండాలి. ఎయిర్ పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎటువంటి మాస్ డిస్టర్బెన్స్ ఉండదు. మనం వచ్చినామా ప్రశాంతంగా లైఫ్ గడిపినామా అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న ప్లేస్లోనే ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టాలి. ప్రయోగాలన్నీ అలాంటి వాటికి రిజర్వ్ అది చేస్తుంటాం. మీరు మాకు మీ ఇంటి గురించి అంతా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు.